రోడ్లు బాగు చేయండి మహాప్రభు. కొత్తూరు జంక్షన్లో సిపిఎం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో. చోడవరం నుండి అనకాపల్లి వెళ్లే రోడ్డుతో పాటు బిఎన్ రోడ్డు గోతులు పూడ్చాలని, కూలిపోయిన బ్రిడ్జిలు వెంటనే నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ చోడవరం మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తూరు జంక్షన్లో భారీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. రాస్తారోకోను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చోడవరం అనకాపల్లి బిఎన్ రోడ్డు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, ప్రయాణికులకు నరకయాతన చూడాల్సి వస్తుందని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్లన్నీ గుంతలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. 3 జిల్లాలకు ప్రధాన రహదారిగా ఉన్న రోడ్లో విజయరామరాజుపేట వద్ద, వడ్డాది వద్ద బ్రిడ్జిలు కూలిపోయి దారి మళ్లించే బస్సులు, వాహనదారులు వెళ్లాల్సి వస్తుందని, నెలలు గడుస్తున్న ప్రజాప్రతినిధుల్లో అధికారుల్లో చలనం లేకపోవడం అన్యాయమని అన్నారు. పెద్ద పెద్ద గోతులు మయంగా మారిన రోడ్లో గోతులు పూడ్చాలని కనీస ధర్మాన్ని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మరిచారని అన్నారు. పూర్తిగా పాడైన రోడ్లో ప్రయాణాలు చేస్తున్న వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారని అన్నారు. సంక్రాంతి నాటికి రోడ్లన్నింటినీ గుంతలు పూడుస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటలు నీటి మూటలుగానే మిగిలాయని, మళ్లీ సంక్రాంతి వస్తుందని, అయినా చోడవరం నుంచి అనకాపల్లి వెళ్లే రోడ్డు గానీ, బిఎన్ రోడ్డు గానీ బాగుపడలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్లు పునర్నిర్మాణం చేయాలని, కూలిన బ్రిడ్జిలు వెంటనే నిర్మించాలని, కలవర్టుల వద్ద రక్షణ గోడలు కట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్వి నాయుడు, గూడూరు వరలక్ష్మి, నాగిరెడ్డి, సత్యనారాయణ, వెంకటలక్ష్మి, కృష్ణవేణి, దేవుడమ్మ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇట్లు ఎస్వి నాయుడు, సిపిఎం పార్టీ చోడవరం. మరో సంక్రాంతి వస్తుంది, మరి మా చోడవరం రోడ్డు ఎందుకు బాగు చేయరని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎప్పటికైనా సరే మీరు రోడ్లు బాగు చేయకపోతే వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.